హాయ్ అండి అందరికి. ప్రతి శుక్రవారం పేట ముగ్గేస్తాను అని చెప్పేసి చాలా వీడియోస్ లో చెప్పాను కదా, కానీ ఈ రోజు పద్మాల ముగ్గు వేశాను. వారం వారం అదే ముగ్గేస్తే చూసే మీకు కూడా బోరు కొట్టింది కదా. చైత్ర కూడా నాకు ముగ్గులు రావనుకుంటుంది, అందుకని ఈ రోజు ముగ్గు మార్చాను. ఎలా ఉందో చెప్పండి. పిల్లలిద్దరిని అయితే రెడీ చేశానండి. చైత్రకు తలస్నానం చేయించాను, చిద్వికి అయితే చేయించలేదు. మనకు చెప్తూ ఉంటారు కదా, ఏ వారం పుట్టిన వాళ్ళు ఆ వారం తలస్నానం చేయకూడదు అని చెప్పేసి. అలా చిద్వి శుక్రవారం పుట్టాడండి, అందుకని వాడికి ఎప్పుడు శుక్రవారం చేయించను. శనివారం గానీ ఆదివారం గానీ చేయిస్తా. ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి గీ ఇడ్లీ అండి, కారపొడి వేసి ఇచ్చాను. పిల్లలు తినేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు. ఆయన బయటకు వెళ్లి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చారండి. ఈ రోజు కూడా మళ్ళీ గులాబీ పూలే తీసుకొచ్చారు. నేనేమనుకుంటా అంటే పొద్దున్నే 5:30-6 లోపల ఇంట్లో దీపం పెట్టేయాలి అనుకుంటా, కానీ అస్సలు కుదరదండి. పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్ కి పంపించేసి మా ఆయన వర్క్ కి ఆయన పంపించిన తర్వాత ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను దేవుడి దగ్గర. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ నా బుర్ర తింటారనమాట. అన్నయ్య కొట్టాడంటది, చెల్లి గిచ్చిందంటాడు, ఇలా ఏదో ఒకటి. మా ఆయనే ఆ షర్ట్ ఎక్కడుంది, బెల్ట్ ఎక్కడుంది అంటూ ఉంటారు. అందుకే ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటా.